నెక్స్ట్ బాలయ్య గారు కూడా చెప్పారు కదా, ఆ డైలాగ్ కూడా ఒక్కసారి మా కోసం. నాన్నగునే అంటే ఐరా దగ్గర కూరగాయలు కొనమని మలయాళంలో చెప్తున్నాను బ్రదర్. ఒకరికి కష్టం వస్తే అరక్షణమైనా ఆలోచిస్తానేమో కానీ ఆర్య దగ్గర కూరగాయలు కొనడానికి మాత్రం నేను ఆలోచించను. ఇలా ఎన్నో అద్భుతంగా ఉంది. అమ్మ ఒక్కసారి ఆర్య, ఒక్కసారి మామయ్య అనమ్మ. సూపర్ సూపర్ అన్న. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఏంటమ్మా ఆర్య, మామూలుగా లేదమ్మా. మేము వచ్చాము, సంక్రాంతికి వస్తున్నాం. మేమందరం ఆర్య దగ్గరికి కూరగాయలు కొనడానికి వస్తున్నాం. ఎనీ సెంటర్ ఏదైనా కానీ సింగిల్ హ్యాండ్ ఆర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ సూపర్. నిజంగా నాకు ఆ స్క్రిప్ట్ నేను చూడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళా నేను నవ్వుకోవడానికి, నేను అవాక్ అవ్వడానికి. సూపర్ అన్న. ఇప్పుడు నాకు ఒక్క వాయిస్ కావాలి. ఆ వాయిస్ తర్వాత చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నాగార్జున గారు వాయిస్ ఏదో ఒక డైలాగ్తో స్టార్ట్ చేయండి. నేను తప్పకుండా నాగార్జున గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కినే నాగేశ్వరరావు గారి బిడ్డగా పుట్టడం, ఆ తర్వాత ఆయన ఆశీస్సులతో చూడండి ఇప్పుడు దాకా కుబేరే సినిమా ఎంత అద్భుతంగా హిట్ అయిందో మీ అందరూ తెలుసు. ఇలానే ప్రజాదరణతో, ప్రజల ఆశీర్వాదంతో నేను మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, నేను మీ నాగార్జున. ఏమంటావు, లేచిపోతానన్నావు, ఇప్పుడేమో కుర్రోమరు అంటున్నావు. ఏ ఏ సూపర్ సూపర్. ఎందుకు అడిగానంటే బిగ్ బాస్ 9 రాకపోతుంది, ప్రోమో కూడా వచ్చింది. ఈ రోజుతోనే లాస్ట్ డేట్ కామన్ పీపుల్కి అంటున్నారు. ఒకవేళ బిగ్ బాస్లో అవకాశం వస్తే మీరు వెళ్తారా? తప్పకుండా. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. కాకపోతే అక్కడ బిగ్ బాస్ పెట్టే టాస్కులు, అక్కడ ఒక జరిగే రకరకాల స్కిట్లు, ఇంకా ఏమంటారు ఆ ఏడుపులు, నవ్వులు, వాటన్నిటిని అధిగమించుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటానో, ప్రేక్షకులు ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు, కానీ అవకాశం వస్తే వెళ్తాను. ఇంకా మీరు బిగ్ బాస్ అన్నారు కాబట్టి బిగ్ బాస్ వాయిస్ చేస్తాను నేను. నాగార్జున, బిగ్ బాస్ 9 ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా మొదలవుతుంది. ఈ బిగ్ బాస్ మీరు దగ్గరుండి జాగ్రత్తగా నడిపిస్తానని మీరు మాట ఇవ్వండి. అలానే బిగ్ బాస్. ఓకే. సమయం 6:30 ఈ హౌస్లో ఏమన్నా జరగవచ్చు. సూపర్ అన్న. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు అనుకో, ఆయన సెలవు పెట్టినా ఆయన వాయిస్ వెనక నిన్ను చెప్పొచ్చు. ఒకవేళ నాగార్జున గారు రాకపోయినా ఏదైనా వాయిస్ ఓవర్లో ప్లే చేయాలంటే అది కూడా నువ్వే అవ్వచ్చు. మేబీ అవకాశం వస్తే తప్పకుండా. 8 సీజన్లు ఇది ఓటీటీ. ఈ సీజన్లన్నీ ఎలా మిస్ అయ్యారు మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా తానా ఇలాంటి సభలకు కూడా వెళ్ళి చేస్తారు. ఎందుకు మిస్ అయ్యారు అంటారు అసలు? అంటే అప్రోచ్ మీరు తెలీదా, లేకపోతే వాళ్ళకి మీ అడ్రస్ కనుక్కోవడానికి ఏమన్నా ఇదిగా అయిందా? తెలియదు. ఎందుకంటే అవకాశం అనేది అటువైపు నుండి వస్తేనే సంతోషంగా ఉంటుంది. మనం అప్రోచ్ అయితే కూడా మనం అందరికీ తెలియాలని లేదు. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. ఐ థింక్ మీ ద్వారా బిగ్ బాస్ 10కి నేను వెళ్తానేమో. 9కే ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి వెళ్ళే అవకాశం. ఎందుకంటే నాకు తెలిసి మినిమం 110 రోజులు ఉంటుంది. ప్రతిరోజు ఒక వాయిస్ పెట్టుకుని, అది కూడా అది చాలా మంచి కాన్సెప్ట్ కదా ఇది. ఒకరోజు ఒక వాయిస్ అనుకుని ఇంకా ఆ రోజంతా అదే వాయిస్తో ఉండి బిగ్ బాస్ ఫైనల్ వరకు రావచ్చు. బాగుందా నీ కాన్సెప్ట్? ఏదో నిజంగా కదా బాగుంది. నాకు కూడా రోజుకు ఒక వాయిస్తో బిగ్ బాస్ కూడా టాస్క్ ఇవ్వచ్చేమో. రాజు, ఈరోజు నువ్వు బాలకృష్ణ గారి వాయిస్లోనే అందరితో మాట్లాడాలా అంటే ఆ రోజంతా బాలకృష్ణ గారి లాగా. సూపర్ ఉందన్న ఇది. నాకు నిజంగానే ఇది కంపల్సరీ మా ప్రేక్షకులు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా బిగ్ బాస్లో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్ అన్న? బిగ్ బాస్లోనా అంటే ఇప్పుడు టాస్క్లు ఉంటాయి, నామినేషన్ ఉంటుంది, నాగార్జున గారు సాటర్డే వచ్చి తిట్టేది ఉంటుంది, ఆదివారం ఆటలు ఉంటాయి. మీకు ఏది బాగా ఇంట్రెస్ట్? ఇంకా బిగ్ బాస్లో ప్రతి టాస్క్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది కాబట్టి అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే నామినేషన్ అప్పుడు ఎవరు మన వాళ్ళు, లేకపోతే నామినేషన్ అప్పుడే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా, తర్వాత వాళ్ళ వే ఆఫ్ మనతో ఎలా ఉండేది అనేది రకరకాల కోణాలు ఒక్క రూమ్లోనే తెలిసిపోతాయి ఒక్కొక్కరి గురించి. ఎందుకంటే చుట్టూ ఎవరు ఉండరు, ఉన్న
సభ్యుల వరకే కాబట్టి మొత్తం ఒక్కసారి బిగ్ బాస్ని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు తర్వాత. నిజంగా నాకు ఈగర్లీ వెయిటింగ్, అంటే మీరు వెళ్తే నేను చూడాలని ఉంది. అది నా బయట ద్వారా వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు. తప్పకుండా వెళ్తే మాత్రం నాగార్జున గారి ముందు స్టేజ్ మీద మా ఆదిత్య ఒక బయట తీసుకున్నారు, నన్ను పిలిచారు, రచ్చరంబోలా చేస్తా బిగ్ బాస్లో నా వాయిస్లతో నా ఆటలతో అని చెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.